జీవితంలో మనం ఓడిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే భయం. ప్రతి విషయానికి భయపడుతుంటాం. ఓడిపోతే ఇంకా భయపడుతుంటాం. అలాగా కాకుండా మన బుద్ధి బలం ఉపయోగించి ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా గెలవడానికి చాలా అవకాశం ఉంది. అది ఒక వ్యాపారవేత్త కావచ్చు, ఒక విద్యార్థి కావచ్చు, లేకపోతే ఎవరైనా సామాన్యుడైనా కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా తన బుద్ధి బలం ఉపయోగించి మనకి ఏమొచ్చో ఆ పనిలో ధైర్యం చేస్తే ఖచ్చితంగా జీవితంలో ఉన్న స్థాయికి చేరుకుంటాడు. మనం ఏం చేస్తాం? మనకి ఏదైతే తెలియని పని ఉంటుందో ఆ పనిలో వేలు పెడతాం, ఆ పనిలో ప్రయత్నం చేస్తాం, లేకపోతే అన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ మనకు వచ్చినది ఏంటి? మన బలం ఏంటి? మన ధైర్యం ఏంటి? మనకి ఏం వర్క్ ఏంటి ఇష్టము? దాని మీద మనం ఎప్పుడు వర్క్ చేయము. ఫస్ట్ మనకిష్టపడే వర్క్ మీద మనం ఖచ్చితంగా పనిచేస్తే ఖచ్చితంగా జీవితంలో చాలా వరకు ఉన్న స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ప్రపంచంలో అన్ని విషయాలు, పనికిరాని విషయాలు కానీ పనికొచ్చిన విషయాలు కానీ అన్నీ నేర్చుకుంటాం. కానీ మనకేమొచ్చు, మనకి ఏదంటే ఇష్టము, మనకి ఏ పని ఏంటి ఇష్టము అనేది మనం మాత్రం ఎప్పుడూ తెలుసుకోము. అలా తెలుసుకోకుండా అన్ని పనులు చేస్తుంటాము, అన్నిట్లో పాల్గొంటాము, అన్నిట్లో వేలు పెట్టేస్తుంటాము. అది కొద్దిగా నేర్చుకుంటాము, ఇంకో పనికి వెళ్తాం, అది కొద్దిగా నేర్చుకుంటాము, ఇంకో పనికి వెళ్తాం. అది ఇలా చేసింది నేనే అవ్వచ్చు, అది మీరే అవ్వచ్చు. ఇలా చేస్తూనే ఉంటాం. అప్పుడు ఏ పని సరిగ్గా నేర్చుకోం. ఒక ఎగ్జాంపుల్గా చదువుకోవడానికే తీసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్స్ నేర్చుకుంటాం అనుకోండి. ఒక పిల్లాడు ఒక టేబుల్స్ నేర్చుకుంటాడు. నేర్చుకునేటప్పుడు ఆ పిల్లాడు 20 టేబుల్స్ ఇచ్చేసి 20 టేబుల్స్ నేర్చురా అంటాం. ఆడు ఒక టేబుల్ కూడా నేర్చుకుని రాడు. అదే 20 టేబుల్స్ కాకుండా ఒక టేబుల్ ఇవ్వు, ఆ నేర్చుకున్న తర్వాత రాపించిన తర్వాత చదివించిన తర్వాత అలాగా ఒక 2 డేస్ 3 డేస్ ఆ టేబుల్ మీద వర్క్ చేయి. అలాగ ప్రతి ఒక్క టేబుల్ని కొంత టైం ఇస్తూ నేర్చుకుని వెళ్తే వాడు ఖచ్చితంగా ఆ టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోగలడు. మనం ఏం చేస్తాం? 20 టేబుల్స్ నేర్చుకోనరా, 20 టేబుల్స్ 30 టేబుల్స్ నేర్చుకోరా, ఆ 12 అవర్స్ ప్రతి అన్ని వర్కులు ఇచ్చేసి వాడికి మైండ్లో బడ్డీ నింపితే వాడు ఏ వర్క్ చేసుకొని రాడు. మనం కూడా అంతే. ప్రతి పనిలో ఒక పిల్లాడు లాంటి వాళ్ళమే మనం ప్రతి పనిని, ఒక పని పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని మనం వర్క్ చేస్తే ఖచ్చితంగా జీవితంలో అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది. ఇలాగా ప్రతి పని కూడా, ప్రతి విజయం వెనక పెద్ద రహస్యాలు ఏమీ ఉండవు. చిన్న చిన్న అవకాశాలు ఉంటాయి. అవి చక్కగా ఉపయోగించుకొని మనం కృషి చేయగలిగితే ఖచ్చితంగా జీవితంలో ఎదగగలం. అంచితే అది విద్యార్థి అవ్వచ్చు, ఒక సామాన్యుడు అవ్వచ్చు, లేకపోతే ఒక పెద్ద వ్యాపారవేత్త అవ్వచ్చు. ఆ పెద్ద వ్యాపారవేత్త ఏదో చేస్తాడు, పెద్ద విషయాలు నేర్చుకుంటాడు కాదు, చిన్న విషయాలను తూచే తప్పకుండా పాటిస్తాడు. అంచితే వాడు సక్సెస్ అవుతాడు. దేవుడు కూడా కొన్ని విషయాలు మనకు చేయనివ్వడు. ఎందుకు? సమాజంలో కొన్ని విషయాలు చేయడానికి అవకాశం లేదు, కానీ కొన్ని విషయాలు మనం చేయడానికి అవకాశం ఉంది. అదేంటిది? మన చుట్టూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మనం వెళ్ళే దారే, ప్రతి పనిలో కూడా వెళ్ళే దారి మనం సెలెక్ట్ చేసుకున్న దానిలోనే ఉంది. అది మంచి దారా, అది చెడ్డదారి. ప్రతి పనిలో కూడా, ప్రతి విషయంలో కూడా 2 దారులు ఉంటాయి. అది మంచి దారి, చెడ్డదారి. ఇలాగా ఈ దారులు చూసుకొని ఏ దారిలో వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలని చెడ్డదారిలో వెళ్తాం. అప్పుడు ఏమవుతుంది? కిందకు పడతాం. మంచి దారిలో చాలా లేట్ అవుతుంది, కానీ సక్సెస్ వస్తే చాలా పెద్దగా సక్సెస్ అవుతాం. చెడ్డదారిలో సక్సెస్ అవుతావు, కానీ ఏ రోజు కిందకు పడతావో తెలీదు. ఏ రోజు తెలుస్తుందో? అనుక్షణం భయంగా చేస్తేనే అది చెడ్డదారి. ఎప్పుడు ధైర్యంగా అందరి ముందు నువ్వు చేసే పని ధైర్యంగా చెప్పుకుంటావో, చేసే పని ధైర్యంగా చేస్తావో అప్పుడు అదే మంచి పని. ఆ పని చేసే విధంగా నువ్వు
చేయగలిగితే ఖచ్చితంగా విజయం సాధించగలవు. ఓకే, థ్యాంక్ యూ. నాకేదో కొంచెం తెలిసిన విషయాలన్నీ మీకు చెప్పాను. అది మంచివైతే స్వీకరించండి, లేకపోతే మీ ఇష్టం. థ్యాంక్ యూ.